బీజేపీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ సూచన మేరకు పెహల్గాం ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని, భారత సైనికులు ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు పార్టీ నాయకులతో కలిసి బీజేపీ కడప పార్లమెంటు కన్వీనర్ బొమ్మన సుబ్బారాయుడు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ భాస్కర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ కుమార్ రెడ్డి, బద్వేలు పట్టణ అధ్యక్షులు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య, బద్వేలు రూరల్ మండల అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందస్తుగా ఈరోజు బద్వేల్ నగరంలో ఉన్నటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి మేమందరం కూడా అంటే ఏ పార్టీకి ఎవరికి సంబంధం లేకుండా అందరం కూడా భారతీయులం అనే ఒక నినాదంతో అందరం వచ్చి ఈరోజు మన భారతదేశంలో జరిగేటటువంటి యుద్ధానికి మామూలుగా మన సహకరిస్తున్నటువంటి మన సైనికులైతేనేమి, అలాగే మన దేశ ప్రభుత్వం అయినటువంటి అయితేనేమి, అలాగే ఆ సైనికుల కుటుంబాలకైనా కూడా మనోధైర్యాన్ని నింపి ఎలాంటి మన సైనికులకు హాని కలగకుండా, అలాగే మన భారతదేశానికి ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలని చెప్పి, యుద్ధం కూడా తొందరగా ముగసాలని చెప్పి, అలాగే ఆ యుద్ధంలో భారతదేశం ఖచ్చితంగా విన్ను కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా మనందరం కూడా చేతులెత్తి ప్రతి దేవుడికి మొక్కవలసిన విషయం ఏంటంటే మన భారతదేశం ఎప్పుడు కూడా అగ్రగామిగా ఉండాలి, భారతదేశం ఎప్పుడు ముందుండాలి అనే ఉద్దేశంలో మన భారతదేశం ఈ దెబ్బతో మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతదేశం జోలికి వెళ్తే కనువిప్పు కలిగేలాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే